triplex villas at Bachpalli, APR Projects. ఫుల్ డ్రగ్ అడిక్షన్ సార్ ఆయన నాకు సరిగ్గా తెలియదు. చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజనే ఓవర్ డ్రగ్స్ తీసుకోవటం, రైట్? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పేవారు, అందరూ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఒకసారి అంటే మామూలుగా కలిసాం, చేసాం అంతే. జాలీగా ఉంటారా? జాలీగా ఉంటాడు, అందరికి హెల్పింగ్ నేచరు, మంచి ఎవరికైనా డబ్బులు కావాలని ఇచ్చేవాడు, అన్ని చేస్తాడు. చనిపోయే టైంకి ఫైనాన్షియల్ గా హీస్ ఓకే, నాట్ ఓకే అంత కాదు. తన్ని అదంతా కరెక్ట్ చేసుకుంది రోహిణి. అది ఆ టైంలో తనే నిలబడి మొత్తం అంతా చేసింది. చనిపోయినప్పుడు వచ్చి మొత్తం అంటే కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన తర్వాత లాస్ట్లో అవతల వాళ్ళకి మళ్ళీ తినే మొత్తం అంతా ఇచ్చేసి, తినే మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి తిన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంది. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. వదలలేదు చనిపోయే వరకు అతను. వదలలేదులేండి, అంటే ఎంతైనా ఉంటుంది కదా. ఒక బాబు దూరం అయ్యాడని ఒకటి ఆయనకి తప్పేముంది, ఆమె కూడా బాబు చెడిపోతాడే ఉన్న ఒక ఆలోచన ఉండొచ్చు యాజ్ ఎ మదర్ గా. అది మనకి అంటే ఇన్నర్ మనకి తెలియదు కదా, మనకి అంత లేదు. కొన్నాట్ల వరకు కొంతవరకే వెళ్తాం, అంత మించి మనం వెళ్ళకూడదు. ఓకే, మీ ఇద్దరికి టర్మ్స్ బాగున్నాయి సార్? మీకు చెల్లెలు బాగానే ఉంటాయండి, కలవటం లేదు, కలుస్తాము, చేస్తాము. ఇప్పటికీ వస్తే నేను ఎలా ఉంటే నేను మాట్లాడతాను, నేను మాట్లాడి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్తాను. అడిగితే ఇలా బిజీగా ఉన్నానమ్మంటది, లేకపోతే ఎట్లా అంటది. ఎవరు బర్త్డేకి ఫోన్ చేస్తాను, ఇక్కడికి వస్తే ఇక్కడ కలుస్తుంది, ఫోన్ చేస్తుంది, వీలుంటే వెళ్తాను, లేదంటే వెళ్తుంది, లేదా తను వస్తుంది, ఇంటికి వస్తుంది, కలుస్తుంది. మా అమ్మ అదేం లేదండి, ఏముండే భేదాభిప్రాయాలు రావడానికి ఏముంటాయి. ఇప్పుడు అందరం దాటిపోయాం సార్. 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఏమి పెట్టుకోకూడదు అసలు. మనిషి అందరితో కామన్గా వెళ్ళిపోవడం. ఎవడైనా కూడా ఏం పెట్టుకున్నా కూడా ఏమీ రాదు అసలు. మనకి మనమే చంపుకున్నట్టు అవుతాం, మనకి మనమే దెబ్బ తీసుకున్నట్టు అవుతాం. ఏముండదు, తనకి ఇష్టం ఉంటే తను మాట్లాడుతుంది, మనకి ఇష్టమైతే మనం మాట్లాడతాం, కలుస్తాం ఫంక్షన్స్లో. లేకపోతే ఇది కష్టం వస్తే కష్టం వచ్చిందని చెప్తాం, సుఖం వస్తే సుఖంగా ఉన్నాం, ఇలా ఉంది అందరం గ్యాదర్ అవుతాం. అది అంతే, అంతకుమించే ఉండదు. ఎవరైనా అంతే, ఎవరైనా రేపొద్దున అదే బౌండింగ్లో వెళ్ళాలి, అదే బౌండింగ్లో వెళ్తే హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఓకే, సో మీ ఇద్దరు కాంబినేషన్ లో వర్క్ చేసిన సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి. మగమహారాజ్ సినిమాలో నా చెల్లెలకి, అందులో అన్నా చెల్లెలుగా చేశారు. ఆ తర్వాత ఒక సినిమాలోను, ధ్రువ నక్షత్రం సినిమాలోను అయితే నేను అందులో విలన్గా ఫస్ట్ నేను ఎంట్రీ అయిపోయాను. తనకి ఏదో క్యారెక్టర్ వచ్చింది, కరెక్ట్ ఇతను పెళ్లిపీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. నేను తాళి కట్టడానికి వస్తా ఉంటే తను అలగొట్టుకొని, ఏంది ఇది సార్ ఇలా పెట్టేది ఏంటంటే, రే ఇది మాకు తెలియదురా ఇలా వస్తుందని సీను, మాకు లాస్ట్లో అనిపించింది ఏం చేయాలని. అది కాకపోతే ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడం, అసలు పెళ్లిపీటల వరకు వెళ్ళదు. అంటే తన్ని కూడా చూడను, నన్ను కూడా తను చూడదు. ఓకే, అసలు ఎక్కడా లేదు సీన్లో. కాకపోతే అక్కడ ఏంటంటే విలన్కి నేను అంటే ఒక అమ్మాయిల్ని ఏమార్చే క్యారెక్టర్ అని చెప్పి అక్కడికి వచ్చి ఇచ్చేస్తాడనమాట. ఆ క్యారెక్టర్కి ఏంటంటే అది హీరో ఒక క్యారెక్టర్ తంది, ఒక ఫ్యామిలీకి సంబంధించి. అక్కడ కూర్చునే టైం, వెళ్ళాల్సిన టైంకి ఏంటంటే అది మామూలుగా మిస్ఫైర్ అవుతుంది అనమాట. ఓకే, అది అప్పుడు చాలా ఎంబ్రేజింగ్ ఉండేది. ఎంబ్రేజింగ్ ఉంటే అంటే చాలా మట్టుకి నాటకాల్లో కూడా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్, బ్రదర్స్ కూడా చేస్తూ ఉంటారు. అవును, బ్రదర్ సిస్టర్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ చేస్తారు నాటకాల్లో. నేను చాలా చూశానండి, కానీ మనకు అంత రాలేదు. కొంచెం ఎక్కడో టెన్షన్ కొడుతూ ఉండేది. రోహిణితో అన్నాను, ఏంటమ్మా ఇదంటే, మనం యాక్టింగ్ చేస్తున్నారే చేసేద్దాం అన్నది. వాళ్ళ కష్టంగా ఉందే అమ్మా అన్నాను. అంటే సరే ఓకేలే అని అలా చాలా చాలా ఎంబ్రేజింగ్ ఉండేది అన్నమాట ఆ సిచ్యువేషన్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.